వాస్తవం కాదు. వివేకా కుమార్తె అల్లుడు సిబిఐ వాదనలు. వివేకా వద్ద పనిచేసిన కృష్ణారెడ్డికి నోటీసులు. హైకోర్టు విచారణ ఈ నెల 21కు వాయిదా. పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రతివాది కేవీ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. దిగువ కోర్టు ఛార్జ్షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుంటే తమ వ్యాజ్యాలు నిరర్ధకం అవుతాయని మ్యాజిస్ట్రేట్ కోర్టులో తదుపరి ప్రక్రియ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల అభ్యర్థన కోర్టు తోసిపుచ్చింది. అసలు పాయింట్ చూడండి, కోర్టు ఆర్డర్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ సందర్భంగా నిందితుల తరపున లాయర్ వాదనల్ని హైలైట్ చేసి హెడ్డింగ్ పెట్టారనమాట. మ్యాజిస్ట్రేట్ యాంత్రిక ఉత్తర్వులు అంటూ వీళ్ళు వాదన అది. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు, వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. కృష్ణారెడ్డి వాదన లేనకుండా తీర్పు ఎట్లా ఇస్తామని ప్రశ్నించింది. బట్ దాన్ని కాస్త డౌన్ ప్లే చేసుకుంటూ వీళ్ళు రాసుకొచ్చేటువంటి వార్తలు ఇట్లాగే ఉంటాయి. పోతే బీఈడీ కాలేజీలకు ఊరట. ఉన్నత విద్యామండలికి తనిఖీల అధికారం లేదు. జీవో 1 చట్టవిరుద్ధం అంటే కొట్టేసిన హైకోర్టు. రాష్ట్రంలోని ప్రైవేట్ బీఈడీ కళాశాల యాజమాన్యాలకు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీలో తనిఖీల నిర్వహణ అధికారాన్ని ఏపీ ఉన్నత విద్యామండలికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. జీవో 1ని చట్టవిరుద్ధమైనగా ప్రకటిస్తూ దాన్ని కొట్టేసింది. తనిఖీలు నిర్వహించాలని భావిస్తే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్లోని సెక్షన్ 31 ప్రకారం అధికారిని నియమించవచ్చని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఏం ఊరటో నాకు అర్థం కాలేదు. ఉన్నత విద్యామండలి కాకుండా ఒక అధికారి వస్తాడు. ఏ ఏడుపు అయితే ఏమైంది, ఏ రాయి అయితే ఉంది పళ్ళు రాలగొట్టుకోవడానికి. కాకపోతే ఇది మీ నాన్న ఎవరు అని అడగడానికి, మీ అమ్మ మొగుడు ఎవరు అని అడగడానికి ఉన్నటువంటి తేడా తప్పించి ఇక్కడ ఏమీ లేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ పదజాలంలో ఉన్నటువంటి తేడా తప్పించి విచారణలు చెయ్యొద్దు, లేకపోతే తనిఖీలు చెయ్యొద్దు అని కోర్టు ఆదేశించలేదు. తనిఖీకి ఉన్నత విద్యామండలి ద్వారా కాకుండా ఒక ఆఫీసర్ని పెట్టండి అని చెప్పింది. పెడతారు, ఏముంది దాంట్లో. ఇది ఇప్పుడు ప్రస్తుతం వార్తల వక్రీకరణలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని విషయాల మధ్యన సాగుతున్నటువంటి వైనం. ఇది దినపత్రిక వచ్చినటువంటి